హాయ్ అండి. నేను మీ పాపమ్మస్ కిచెన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇవాళ మా అమ్మమ్మ గారి స్టైల్ బొమ్మిడాల పులుసు చూపిస్తా. ముందుగా మనం చేపలని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చేసుకోవడానికి పసుపు, ఉప్పు, పెరుగు లేదా మజ్జిగని వేసుకొని బాగా కడగాలి. ముందుగా కావాల్సినవి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చి కొబ్బరి, గరం మసాలా, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడాలను తీసుకొని ఒక గిన్నెలో వేసి నేను ఇవాళ 2 కిలోల చేపలు తీసుకున్నానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 స్పూన్ల కారం, 100 గ్రాముల నూనె, ముందుగా మనం తరిగి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వేసుకొని బాగా కలపాలి. ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందులో 100 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోండి. ఆ తరువాత బాగా కలుపుకొని పులుపు చాలిందో లేదో చూసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన 10 నిమిషాలకి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పాలి. ఇందులో గంటి పెట్టకూడదండోయ్. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలపండి. గంట పెట్టకండోయ్. మీకు ఒక సీక్రెట్ చెప్పమంటారా? చేపల పులుసు మరింత రుచిగా కావాలంటే ఒక స్పూన్ వెన్నపూస వేసుకోండి. ఇది మా అమ్మమ్మ గారి సీక్రెట్ రెసిపీ అండోయ్. ఇప్పుడు
కొత్తిమీర వేసుకొని దించుకోండి. మా ఈ బొమ్మిడాల పులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పాపమ్మ కిచెన్. ఎలా ఉందమ్మమ్మ? బాగుందమ్మా. ముక్క బాగా ఉంటుంది, ఉప్పు కారం బాగుంది, చాలా బాగుంది.